తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మురమండ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటినట్లు జోగినపల్లి తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడియం నర్సరీకి సంబంధించిన కడియం గ్రామ రైతులతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్న మేము ఇచ్చిన పిలుపును అనుసరించి పాలూరు నాని గారు ఇక్కడి లోకల్ రైతులందరూ కలిసి మేము ఇక్కడ మొట్టమొదటిగా కేసీఆర్ గారికి వృక్షార్చన చేస్తాం, మీరు ఇక్కడ రండి అని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. హరిత ప్రేమికుడైన కేసీఆర్ గారికి ఇక్కడి లోకల్ రైతులు ఇస్తున్న ఈ అద్భుతమైన కానుకకు నేను వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సాయినాథ హేమశ్రీ నర్సరీ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. రైతులు, నేను ఇక్కడికి వచ్చి రైతులతో సంభాషించినప్పుడు తెలిసింది, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమం వల్ల ఇక్కడ రైతులు ఎంత మంచిగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారండి, ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం. అదే జరిగింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఆంధ్రాని తెలంగాణని ఆ భేదం ఎప్పుడు చూపెట్టలేదండి. రైతుల్ని రైతులుగా చూసింది. ఇక్కడికి మేము గవర్నమెంట్ తరఫున చాలా బిజినెస్ ఇచ్చినామని ఇక్కడ రైతులు చెప్తే చాలా ఆనందం అనిపించింది. 6-7 సంవత్సరాలు హరితహారం ద్వారా లబ్ధి పొందాం మేము అని చెప్పడం జరిగింది. చాలా అంబేద్కర్ కోన